ఆగస్ట్‌లో పెట్టే ఆవకాయ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు మీలో ఎవరైనా పెడతారా? కామెంట్ చేయండి. ఓ పక్క వానలు పడుతుంటే కొత్త ఆవకాయ రుచి చూస్తూ ఉంటే ఆహా! అనిపించాల్సిందేగా. వీటిని పునాసకాయలంటారండి. ఈ మామిడికాయలు ఎస్పెషల్లీ ఆగస్ట్ సీజన్‌లోనే వస్తాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని, చక్కగా తుడిచేసి ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద కనీసం 2, 3 గంటలు వదిలేసేయాలి. ఎందుకంటే మనం ఊరగాయ అంటే నిలవ పచ్చడి పెడుతున్నాం కాబట్టి, వీటిని ఏ మాత్రం తడి లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్, మేలలో అయితే మనకి ముక్కలు కొట్టేందుకు స్పెషల్ కత్తిపీట దొరుకుతుంది. కానీ ఇప్పుడు అది వెతకడం కష్టమని, ఈ మామూలు రెగ్యులర్ కత్తిపీటతోనే మేనేజ్ చేశాము. మా వాచ్‌మెన్ ఈ ముక్కలు కోయడంలో హెల్ప్ చేశాడండి. ఇవి 8 కాయలు. ఒక్క కాయ మాత్రం కొంచెం పసుపొచ్చిందనేసి నేనది పక్కన పెట్టేశాను. ఈ ముక్కకి స్పెషాలిటీ ఏంటంటే పీచు కూడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఆవకాయ ముక్క ఎప్పుడూ కూడా పీచుతో ఉండాలనమాట. ఏదైనా ఒక చిన్న కొలతకి గ్లాస్ గానీ, గిన్నె గానీ పెట్టుకోండి. ఇక్కడ నేను 4 గ్లాసుల ముక్కలు తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పేశాను. కొంచెం ఉప్పు పక్కన పెట్టుకున్నానండి. ఎక్కువ కాకూడదని. అదే గ్లాస్‌తో కొంచెం అంటే గ్లాస్ పై వరకు వచ్చేటట్టు ఆవపిండి, ఇంకొంచెం ఎక్కువ కారం వెయ్యాలి. నేను మొదట్లో ఒక 1 ½ గ్లాస్ నూనె పోశాను. ఆ తర్వాత ఇంకొక ఆల్‌మోస్ట్ హాఫ్ గ్లాస్ పైన నూనె పోశాను. అంటే అటు ఇటుగా 2 గ్లాసులు నూనె పట్టిందండి. కొంతమంది ఎక్కువ పోస్తారు. కొంతమంది తక్కువ పోస్తారు. ఇది మనకి ఎక్కువ కాయలు కాదు కాబట్టి పర్వాలేదు. ఒక మంచి శుభ్రం చేసిన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాటిల్‌లో దీన్ని స్టోర్ చేసుకోండి. లేదంటే జాడీ ఉంటే అది ఇంకా బెస్ట్ గదా! ఇక గిన్నెలో మిగిలిన ఆవకాయ అన్నం వేసి కలుపుకోవాల్సిందేగా. ఆ ఘాటు భలే తగిలిందండి. చాలా బావుందిది. మరి మీరు కూడా ఇలా ఆగస్ట్‌లో ఆవకాయ పెట్టుకునుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అబ్బా! కలరయితే చాలా బాగా వచ్చింది. అన్నట్టు మెంతులు కూడా వేశాను. అది వీడియోలో మిస్ అయింది. ఇది మూడో రోజండి. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తున్నాను. ఎందుకంటే మనం దోసలో, ఇడ్లీలో లేదా కందిపొడి వేసుకున్నప్పుడు ఆవకాయ నూనె కంపల్సరీ వాడతాం గదా! అందుకని మేము కొంచెం ఆవకాయ నూనె ఎక్కువే వేస్తామనమాట.